వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం న్యూ కలెక్షన్స్ అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో అల్టిమేట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారండి. సో ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఇవాళ మనం బ్లౌజెస్లో డిఫరెంట్ వెరైటీస్, అంటే సారీస్ ప్లెయిన్గా వచ్చి బ్లౌజెస్ కొంచెం రిచ్గా అలా కూడా చాలా వెరైటీస్, అంటే డిజైనర్ వేర్ పీసెస్ అని చెప్పొచ్చు. ఓకే, చూద్దామా మేడం? చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. హైలైట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. బోర్డర్ చూసినట్లయితే పై బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక 4 డైమండ్ డిజైన్లో మనకు ఒక ఫిల్అప్ లాగా హైలైట్గా ఇచ్చారు. అది కూడా ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు. పింక్ కలర్ మీద అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఇవ్వడంతో ఇది వచ్చేసి మనకు షోల్డర్ బోర్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా చాలా రిచ్గా. సారీలో చూసినట్లయితే మనకు మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు జరీ లైన్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారండి. గ్రీన్ కలర్లో కడ్డీ బోర్డర్ స్టైల్లో హైలైట్గా ఇచ్చారు. కింద బోర్డర్ అనేది కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. కింద వచ్చేసి మనకు చాలా లెంతీగా హైలైట్గా ఇచ్చారు. ఇది చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట సారీ. దీని పళ్ళ వచ్చేసి మనకు జస్ట్ పళ్ళ పట్లో జరీ లైన్స్ ఇచ్చేసారనమాట. వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఒక 20 లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తూ దీంట్లో కూడా మనకు ప్లెయిన్గా కాకుండా లైన్స్ అనేది మనకు ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా కూడా హెవీగా ఇచ్చారు. కొంచెం మనం ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సారీ కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి బ్యూటిఫుల్ గా బ్లౌజ్ ప్లెయిన్ గా ఉన్నా కూడా చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 3600 రూపీస్కి అవైలబుల్ గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి ఒక 4 to 5 కలర్స్ అనేవి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు మణిపూర్ కోటా వస్తుందండి. రాజస్థానీ వాళ్ళది మణిపూర్ కోటా అనేది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్లాక్ కలర్ బేస్ మీద అంతా కూడా మనకు రెడ్ కలర్ బోర్డర్స్ తీసుకుంటారు. పై బోర్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చేస్తే మడే వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి గోల్డెన్ లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారనమాట. ఇది కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు. ఇదేంటంటే ఇక్కడ నుంచి మనకు సాటిన్ లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారు. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ మనకు మణిపూర్ కోటాలోనే మనకు కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. కింద బోర్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. కింద అంతా కూడా మనం టిష్యూ బోర్డర్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. దాని మీద అంతా కూడా మనకు బర్డ్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. పళ్ళ వచ్చేసి జస్ట్ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తే ఇటు సైడ్ మనకి అజ్లో మాత్రం రెడ్ కలర్ తోటి ఇచ్చారు. టాజల్స్ కూడా మనకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తోటి టాజల్స్ ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా బ్లాక్ మీద ఇచ్చేసారు. కానీ మనం కొంచెం కాంట్రాస్ట్ రెడ్ కలర్ అలా చేయించుకున్నాం అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ కి కూడా మనం ఏదైతే గోల్డ్ కలర్ లో వచ్చిందో ఆ గోల్డ్ కలర్ అనేది మనం 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా రిచ్ గా ఉంటుంది. ఇది కూడా మనకి కాస్ట్ చాలా రీజనబుల్ ఉందండి. కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. 1850కే మనకి సారీ అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1850 రూపీస్కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లోనే కొంచెం మనకు కూల్ కలర్ షేడ్ లో తీసుకున్నారండి. బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. నెట్ మీద కూడా ఏంటంటే మనకు ఒక పికాక్ వచ్చేసి గోల్డ్ కలర్ లో, ఒక పికాక్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ లో, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు పికాక్స్ అనేది ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు జ్యువెలరీ స్టైల్లో మనకు వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి జ్యువెలరీ లాగా హైలైట్ గా ఇచ్చేసారు. బోర్డర్ అంతా కూడా ఇలానే మనకు 3 sides కంటిన్యూ అవుతుందండి. మిడిల్ లో వచ్చేసి మనకు బాక్స్ స్టైల్లో డైమండ్ బాక్సెస్ లాగా డిఫరెంట్ స్టైల్ వచ్చేసి దాంట్లో కూడా మనకు ప్రింట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ వర్క్ అనేది ఒక బంచ్ స్టైల్లో మనకు హైలైట్ గా తీసుకున్నారు. మొత్తం అంతా కూడా ఇలానే ప్లెయిన్ గా కాకుండా క్రాస్ లైన్స్ లాగా డైమండ్ డిజైన్ ఇస్తే దాని మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి హైలైట్ గా ఒక ఫ్లవర్ అనేది చాలా బాగా గ్రాండ్ గా ఇచ్చారు. యాంటిక్ పీస్ స్టైల్లో ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. పళ్ళు పాటలో వచ్చేసి మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. బ్లౌజ్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నామండి. ఇది ఏంటంటే మనకు బోర్డర్లో అంతా కూడా మనకు బర్డ్స్ డిజైన్ చూస్తాం కదా, పికాక్స్. దీంట్లో ఏంటంటే మనకు స్మాల్ సైజ్లో పికాక్స్ ఇచ్చారు. అండ్ మళ్ళీ ఏంటంటే మనకు ముగ్గు డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3050 రూపీస్కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చాలా డిఫరెంట్ సారీ అని చెప్పొచ్చు అండి. చాలా లైట్ వెయిట్లో ఉన్న డిజైనర్ సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 3050 రూపీస్కి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లూలోనే 2 షేడ్స్ తీసుకున్నారండి. వచ్చేసి మనకి రాయల్ బ్లూ, నేవీ బ్లూ ఇచ్చారనమాట.
అనమాట. రాయల్ బ్లూ అంతా మనకు పై బార్డర్లో ఇచ్చారు, నావీ బ్లూ వచ్చేసి మనకి కింద నుంచి యాడ్ చేశారు. పైన అంతా మనకు గోల్డెన్ తోటి మనకు ప్లైన్గా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు మిడిల్ అంతా కూడా మనకు సాటిన్ లాగా లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. హాఫ్ నుంచి అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. మొత్తం అంతా కూడా మనకు డీర్ డిజైన్, మనకు ఒక ట్రీ కింద మనకు డీర్ అనేది చాలా రేర్గా ఇచ్చారనమాట డిఫరెంట్ స్టైల్లో. ఆ ట్రీస్ కూడా ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఇట్లా మనకు ఆల్టర్నేట్గా న్యాచురల్గా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. పళ్ళ పాట్లో చూసినట్లయితే జస్ట్ మనకు గోల్డ్ లైన్స్ అనేది మనకు కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చేసారు. టాజెస్ కూడా పళ్ళ పాట్లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు సారీ లేదైతే 2 కలర్స్ యూస్ చేస్తారు, అదే కలర్స్ ఇచ్చారు. కానీ మనం పింక్ కలర్ కానీ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి. 1750కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ కాస్ట్ మాత్రం మనకి ఓన్లీ 1750 రూపీస్కి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. సో ఇదే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి. అలాగే ప్రజ్ఞ శారీస్కి మరొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసిద్దాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటాలోనే వస్తుందండి. హ్యాండ్లూమ్ కోటా అంటే చాలా ప్యూర్లో ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకు 2 షేడ్స్లో తీసుకుంటారు. ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా గోల్డ్ బార్డర్, చాలా స్మాల్గా మనకు 1 ఇంచ్ వరకు మనకు బోర్డర్ అనేది హైలైట్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మాట్నీ వర్క్ అనేది అంతా కూడా మనకు క్రీపర్స్కి అంతా కూడా లీవ్స్కి క్రీపర్స్కి అంతా కూడా మనకు మాట్నీ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ మీద. బర్డ్స్కి వచ్చేసి మనకు బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు బర్డ్స్ డిజైన్ అంతా కూడా చాలా రిచ్గా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మళ్ళీ మనకు ఫ్లవర్ వర్క్ అనేది కూడా ఇచ్చారు అన్నమాట. అక్కడ చిన్న బ్లూ కలర్ తోటి థ్రెడింగ్ తో ఇచ్చారు. సారీలో కూడా ఇలానే వచ్చేస్తుంది అనమాట. హాఫ్ నుంచి మనకి పింక్ కూడా ఇదే హైలైట్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకు స్మాల్ గా ఇచ్చారు కదా, కింద వచ్చేసి కడ్డీ బోర్డర్ కొంచెం మనకు బ్రాడ్ గా ఇచ్చారు అనమాట. కడ్డీ బోర్డర్ పింక్ కలర్ మీద. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మనకి జస్ట్ పింక్ లోనే మనకి ఆ వర్క్ అనేది అంటే వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం. మళ్ళీ వేరియేషన్లో ఏంటంటే మనకు పింక్ కలర్ మీద హైలైట్గా ఇచ్చేసారు. ఓకే, బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ పింక్ కలర్లో. అవునండి, పింక్ ఇచ్చేసారు కాంట్రాస్ట్. కింద కలర్ అంటే 2 కలర్స్ యూస్ చేస్తారు కదా సారీలో, బ్లౌజ్ మాత్రం సింగిల్ కలర్ తోటే ఇచ్చేస్తారు. మనకి ఎట్లాగో షోల్డర్ పార్ట్ లో గ్రీన్ కలర్ కాబట్టి పింక్ వేస్తేనే చాలా బాగుంటుంది, హైలైట్ గా అనిపిస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 3200 రూపీస్కి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు చందేరి కుట్ట వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ బెస్ మీద అంతా కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది కూడా ఫ్లవర్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు అనమాట. చిన్న చిన్న డ్రాప్ లాగా ఫ్లవర్స్ అనేది హైలైట్గా ఇచ్చారు. ఇదంతా బ్లాక్ బేస్ మీద తీసుకుంటారు చందేరి క్లాత్ మీద. కింద బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ క్రీమ్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. బోర్డర్ కూడా చాలా లెందీగా మనకు చందేరి క్లాత్ మీద చాలా లెందీగా ఇచ్చేస్తాం. బార్డర్ అంతా కూడా మనకి పికాక్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ గా మనకు పికాక్ అనేది పొరి విప్పినట్టు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. పళ్ళు అనేది జస్ట్ వచ్చేసి మనకు అదే బోర్డర్ అనేది రన్ చేశారనమాట. బ్లౌజ్ కూడా మనకు గోల్డెన్ హైలైట్ గా గోల్డెన్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ లో రిచ్ గా బ్లాక్ ఉంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ లో ఇందులో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉన్నాయండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. 1850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్కి మనకి ప్రజ్ఞ శారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ లోనే కొంచెం మనకి టిష్యూ లాగా యాడ్ చేస్తూ వస్తారండి. సమ్మర్ వేర్ చాలా బాగుంటుంది అనమాట. బార్డర్ చూసినట్లయితే కూడా మనకు ఆష్ కలర్ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా పైపింగ్ అంతా మనకు పీచ్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చారు. మిడిల్లో క్రీమ్ బేసిక్ అంతా కూడా మనకు బ్లాక్ తోటి మనకు చిన్న చిన్న చెక్స్ లాగా చెక్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. మొత్తం అంతా ప్లెయిన్గా కాకుండా హాఫ్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి బార్డర్ మీద హైలైట్గా తీసుకున్నామండి. స్నఫ్ కలర్ తోటి బార్డర్ ఇచ్చేసి దానిపైన పైపింగ్ అంతా కూడా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ తోటి ప్రింటెడ్ స్టైల్లో మనకు బార్డర్ ఇచ్చారు. బార్డర్లో కూడా 3 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చాం. దానిపైన నుంచి అంతా కూడా డాల్స్ డిజైన్ ఇచ్చామండి. డాల్ అంతా కూడా మనకు డియర్ డాల్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. ఒక డాల్ ఇచ్చి ఇటు సైడ్ మనకు డియర్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. అండ్ దీని పళ్ళు పాటలు వేరియేషన్ కి ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది మన బార్డర్ లో ఉన్న ప్యాచ్. బ్లౌజ్ కూడా మనకు పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి. హ్యాండ్స్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా కలర్స్ చాయిస్ చాలానే ఉన్నాయి. 1800 రూపీస్కి మనకి సారీ అవైలబుల్. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ మనకి 1800 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బనారస్ కూర పట్టు వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ అనేది కాంట్రాస్ట్ అనేది కొంచెం మనకి రేర్గా వస్తూ ఉంటుంది. లెమన్ ఎల్లోలో వచ్చేసి
బ్లూ అనేది కొంచెం మనకి రేర్గా వస్తూ ఉంటుంది. ఇదంతా మనకు క్రీపర్ స్లీవ్స్కి అంతా కూడా బ్లూ కలర్ యాడ్ చేస్తూ దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పికాక్స్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు పికాక్స్ అనేది మనకు ఈ ట్రీస్ మీద అంతా మనకు పికాక్ నిలబడినట్టు డిఫరెంట్ స్టైల్లో చేయించాము. కింద బార్డర్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చామండి. కింద బార్డర్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి బార్డర్ ఇస్తుంది. దానిపై నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం అనమాట. మొత్తం హైలైట్గా షోల్డర్ పార్ట్లో రిచ్గా ఇస్తుంది. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చినప్పటికి మనకు హాఫ్ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ హాఫ్ వర్క్ ఇచ్చేస్తూ హాఫ్ నుంచి చాలా గ్రాండ్గా డిజైన్ అనేది శారీలో ఉన్న డిజైన్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి పళ్ళు మనకి జస్ట్ వేరియేషన్ కోసమే ఉంటుంది కదండి ఈ సారీ? అవునండి. ఓకే, జస్ట్ మనకి ఇలాంటి సారీస్కి అంతా కూడా పల్లోస్ వచ్చేసి గోల్డెన్ పల్లోస్ హైలైట్గా ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకి సారీ అంతా హైలైట్ గానే ఉంటుంది కాబట్టి పళ్ళు జస్ట్ లైట్ గా ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 3600 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ మీద మనకు పికాక్స్ హిప్స్ వర్క్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా బోర్డర్లు అంతా హైలైట్గా ఇచ్చారనమాట. పికాక్ హిప్స్ అనేది ఆరెంజ్ కలర్ మీద ఇచ్చేసి పైపింగ్ అంతా కూడా మళ్ళీ మనకు గోల్డ్ కొట్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు పైపింగ్ లైన్స్లలో. మిడిల్ అంతా ప్లైన్ గా కాకుండా చిన్న చిన్న గ్రీన్ కలర్ తోటి గోల్డ్ పంచెస్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారు. గోల్డ్ ఫ్లవర్ అనేది మనకు హైలైట్ గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ మనం హైలైట్ అని చెప్పొచ్చు, హైలైట్ గా ఇచ్చేసారండి. బ్లౌజ్ సేమ్ మనం బోర్డర్ లో ఏదైతే చూస్తాం హాఫ్ అదే కంటిన్యూ చేస్తారనమాట. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1450కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1450 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్ గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ లోనే కంచి బోర్డర్స్ అనేది హైలైట్ గా తీసుకున్నాం అండి. సమ్మర్ కానివ్వండి ఎట్లయినా చిన్న చిన్న అకేషన్స్ కి అలా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు హైలైట్గా ఇచ్చారు అనమాట. డిజైన్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. కంచి స్టైల్లోనే మనకు బోర్డర్ అంతా హైలైట్గా ఇచ్చేసి మిడిల్ అంతా కూడా ప్లైన్గా కాకుండా బర్డ్స్ అనేది మనకు ఫ్లై అవుతున్నట్టు బర్డ్స్ అనేది హైలైట్గా ఇచ్చారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ కలర్, బ్లూ కలర్ తోటి టచ్లో అంతా కూడా మనకు బ్లూ కలర్ ఇచ్చారనమాట. సారీ అంతా 3 అదే కంటిన్యూ అవుతూ వస్తుందండి. కింద బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. పైన అంతా కూడా మనకు కంచి బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు బర్డ్స్ అనేది మనకు ఫ్లై అవుతున్నట్టు బర్డ్స్ డిజైన్ హైలైట్. ట్రీస్ అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ తో ట్రీస్ డిజైన్, లీఫ్, బంచెస్ అంతా కూడా హైలైట్గా ఇచ్చామన్నమాట. బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చామండి. సేమ్ బార్డర్లో ఏదైతే కంచి బార్డర్ తీసుకున్నాం అదేవిధంగా మనకి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చాం అనమాట. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ వండర్ఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుందండి. బనారస్ జార్జెట్ ఇస్తారనమాట. అంటే కొంచెం మనకు లావు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఇలా లైట్ వెయిట్లో కావాలి, పట్టు అలా కట్టుకుంటే కూడా కొంచెం హెవీగా కనిపిస్తాం, ఇవైతే సన్నగా కనిపిస్తాం అనుకున్న వాళ్ళకి కూడా ఇలా స్పెషల్గా చేయించాం అనమాట. బ్లూ కలర్ మీద వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకు సిల్వర్ అనేది యాడ్ చేశారండి. ప్యారెట్ గ్రీన్ మీద అంతా కూడా సిల్వర్ లైన్స్ అనేది మనకు బార్డర్ మీద హైలైట్గా ఇచ్చేస్తూ మధ్యలో అంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ ఇచ్చారు. సిల్వర్ అనేది కూడా యాంటిక్ తోటి మనకు కొంచెం మనకు బ్రాడ్ ఫ్లవర్స్ ఇచ్చేసి దాంట్లోంచి మళ్ళీ మనకి క్రీప్ అండ్ లీవ్స్ అనేది మనకి హైలైట్గా ఇచ్చారు. సిల్వర్ మీద అంతా కూడా మనకు ఇలా చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్లో వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళ పాట్లో వచ్చేసి జస్ట్ గోల్డెన్ తోటి లైన్స్ డిజైన్ ఇచ్చేస్తారు, ఒక 10 లైన్సెస్ లాగా. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇచ్చామండి. ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా సేమ్ అదే లైన్ అనేది కంటిన్యూ చేస్తాం అనమాట. బార్డర్లో ఇచ్చిన లైన్సే కంటిన్యూ చేస్తాం. లేదు కొంచెం సిల్వర్ మీద హైలైట్గా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది హెవీగా. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు 11,200 పడుతుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 11,200 రూపీస్కి మనకి ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్లోనే మనకు వచ్చి కూల్ కలర్ లా ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ తోటి మనకు బోర్డర్లు అంతా కూడా
ప్యారెట్ గ్రీన్ ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మనకు మాట్ని వర్క్ అనేది పింక్ కలర్తో ఇస్తూ దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఫిల్లింగ్ ఆరెంజ్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ కూడా ఏంటంటే మొత్తం మాట్ని వర్క్ తోటి పింక్ కలర్ హైలైట్గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఇలా వచ్చేస్తారండి ఫుల్ దగ్గరగా ఉంటుంది, చాలా దగ్గర వస్తుంది. కింద బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నాం అనమాట. కింద బార్డర్ అంతా కూడా మనకు మాట్ని వర్క్లోనే మొత్తం అంతా కూడా మనకు పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మనం శారీలో ఏదైతే బంచెస్ చూస్తామో అదే బంచెస్ ఇస్తూ కూడా మిడిల్ అంతా కూడా పికాక్స్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్ కలర్ పికాక్స్ ఇచ్చారు, దాంట్లో అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ తో ఇచ్చారు. పళ్ళ బార్డర్ చూసినట్లయితే జస్ట్ మనకు కడ్డీ బార్డర్ ఇచ్చేసారు, దాంట్లో కూడా గోల్డెన్ తోటి. ఇటు సైడ్ అటు సైడ్ మనకు పింక్ కలర్ గ్రీన్ కలర్, ఎందుకంటే పై బార్డర్ లో గ్రీన్ కింద వచ్చేసి పింక్ ఇచ్చారు కదా, అదే విధంగా పళ్ళ పట్ల ఎడ్జ్లో ఇచ్చారు అనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లైన్ గా ఇచ్చేసారండి, గోల్డ్ తోటే. 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారనమాట, ఒకటి గ్రీన్ ఒకటి పింక్. మనకి ఎలా కావాలన్నా కూడా షోల్డర్ పార్ట్ లో చూసి మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ పార్ట్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1800 కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ లో ఇచ్చారండి, మణిపూర్ కోట తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కూడా బ్లూ కలర్ లో ఇచ్చారు. అటు నుంచి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి నేవీ బ్లూ కలర్ తోటి మనకు లైన్స్ లాగా గోల్డెన్ లైన్స్ కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా వేరియేషన్ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారు అనమాట. హాఫ్ నుంచి అంతా కూడా మనకు ముంగ కోట ఇచ్చారు, హాఫ్ నుంచి మనకు సాటిన్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. హాఫ్ నుంచి ముంగ కోట ఇచ్చిన చోటు కూడా మనకు ప్లైన్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనకు చిన్న చిన్న పింక్ కలర్ బుటీ ఫ్లవర్ తోటి మనకి హైలైట్ చేశారనమాట. మొత్తం అంతా కూడా హాఫ్ నుంచి మనకు బోర్డర్ మీద హైలైట్ గా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు టాజిల్స్ లాగా మనకు బాక్స్ స్టైల్లో ఇచ్చారనమాట, డైమండ్ డిజైన్ స్టైల్లో. పళ్ళలో వచ్చేసి జస్ట్ మనకు కడ్డీ బోర్డర్ మనకు గోల్డెన్ తోటి ఇచ్చేస్తారు. ఇటు సైడ్ బ్లూ కలర్ అనేది ఇచ్చారనమాట. ఎడ్జ్ లో టాజిల్స్ కూడా మనకి రెడ్ కలర్ టాజిల్స్ ఇస్తారు. ఓకే, బ్లౌజ్ అనేది మనకి బ్లౌజ్ కూడా మనకు సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చేస్తారన్నమాట. 3/4 కి బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ గా ఉందండి. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1850 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, సమ్మర్ లో చాలా యూజ్ అయ్యే సారీస్ అని చెప్పొచ్చండి. బికాస్ ఈ సమ్మర్ లో ఇంత హెవీ సారీస్ కట్టడానికి ఇష్టపడరు. సో ఇలాంటి లైట్ వెయిట్ సారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి 1800 రూపీస్ కి మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లోనే మనకు పింక్ కలర్ తోటి వర్క్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా పిటాయి వర్క్ ఇచ్చారు, దాంట్లో ఒక పోల్కో డాట్స్ లాగా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ స్ప్రింగ్ వర్క్ స్టైల్లో చేశారు పిటాయి వర్క్ అనేది. దానిపై నుంచి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు, పాపింగ్ అంతా కూడా పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. మణిపూర్ కోట అంతా కూడా ప్లైన్ గా ఇచ్చేసి కింద బోర్డర్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నామండి. టిష్యూ తోటి మనకి యాడ్ చేస్తూ దాని మీద అంతా కూడా మనకు రథం అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా రథం మనకు హార్స్ డిజైన్ ఇచ్చేసి రథం అంతా కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్ లో, ఒకటి వచ్చేసి మనకు హార్స్ ఎల్లో కలర్ లో, ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా బోర్డర్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారనమాట. పైన ఏదైతే మనం పిటాయి వర్క్ లో చూసామో అదే విధంగా కింద కూడా అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నామండి. దీనికి ఏంటంటే మొత్తం హైలైట్ గా ఇచ్చాం అనమాట. లీఫ్ డిజైన్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చేసి ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఆరెంజ్, ఎల్లో ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి ఓన్లీ బంచ్ కి మాత్రమే మనకు బ్లూ కలర్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో కూడా అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ టచింగ్ తోటి ఇచ్చాం అనమాట. మొత్తం అంతా కూడా ఫీలింగ్ అంతా గోల్డ్ తోటి ఇచ్చాం. ఇంత ఆల్టర్నేట్ గా అన్ని కలర్స్ అనేది బార్డర్ లో ఏదైతే కలర్స్ యూజ్ చేస్తామో కలర్స్ అన్ని కూడా మాక్సిమం మనకు బ్లౌజ్ లోనే హెవీగా ఇచ్చేస్తారు. బ్లౌజ్ క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, డిజైనర్ వే బ్లౌజ్ కదా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3200 రూపీస్ కి మనకి ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఇంక్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పింక్ కలర్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకు చిన్నవి మనకు పికాక్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. పికాక్ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ తోటి ఇచ్చారు. మిడిల్ ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి అడ్డం లైన్స్ లాగా మనకు గోల్డెన్ కలర్ తోటి లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. కింద బార్డర్ లో హైలైట్ గా ఇచ్చారనమాట. పైన వచ్చేసి మనకి షోల్డర్ బార్డర్ లో చిన్న చిన్న పికాక్స్ ఇచ్చారు కదా, కింద వచ్చేటప్పుడు కొంచెం లెందిగిలో మనకి పికాక్స్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. బార్డర్ మీద అంతా కూడా చాలా గ్రాండ్ గా రిచ్గా. పళ్ళ పాటు చూసినట్లయితే జస్ట్ మనకు ఒక 15 ఇంచెస్ లైన్స్ వరకు మనకి కంటిన్యూ చేస్తారనమాట, గోల్డ్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా షెల్ఫ్ లైన్స్ మనకు గోల్డెన్ లైన్స్
చేసి ఇచ్చేసారనమాట. అంటే మనకు కొంచెం రిచ్గా అలా వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ మనకి ఓన్లీ 3400 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డ్లోనే ఇచ్చేసారండి. మొత్తం సారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి పర్పుల్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారనమాట. అంటే డిసెంబర్ పర్పుల్ కలర్ షేడ్లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా సాటిన్ బోర్డర్ ఇచ్చేసి మళ్ళీ మనకు మిడిల్ పార్ట్లో అంతా కూడా చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు మాట్నీ వర్క్ ఇచ్చారండి. మాట్నీ వర్క్ కూడా ఏంటంటే మనకు ఒక గొలుసు కుట్టులాగా యూజ్ చేస్తారనమాట. లైట్ క్రీమ్ కలర్లోనే మనకు లైట్ షేడ్లో ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకు బంచెస్ అంతా కూడా హైలైట్గా ఇచ్చారు. ఈ బంచ్ అంతా కూడా మనకు డిసెంబర్ పూల్ కలర్ తోటి మనకు బంచ్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారు. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ ఇలానే ఇచ్చేసారు అనమాట. ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు హాఫ్ నుంచి గ్రాండ్గా ఇచ్చారు. సేమ్ అదే వర్క్ అనేది కొంచెం మనకి హాఫ్ నుంచి ఇచ్చారు అనమాట. ఫ్రిల్స్ పార్ట్ లో మాత్రం బాగా హెవీగా కనిపిస్తుంది. అండ్ పళ్ళుకి కొంచెం వేరియేషన్ లాగా మనకి ఇది గోల్డ్ లైన్స్ అనేవి కంటిన్యూ చూపించారు. బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. లేదన్నా మనం కొంచెం పింక్ కలర్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఇందులో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3400కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో సారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి. అలాగే ప్రజ్ఞా సారీస్ వరకు మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి రెండు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు ఈ సమ్మర్లో ఇంత లైట్ వెయిట్ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా సారీస్లో ఉన్న లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చండి. అండ్ హోల్సేల్ ప్రైజెస్కి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.